శివ 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 ఎవడే శివ? I am the danger. 'Cause I am the danger. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఇంకో ఇద్దరు పుట్టినా నేను ఇలాగే ఉంటాను. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మీతో ఒక మంచి అకేషన్ గురించి నా అనుభవాలు, నా ఆలోచనలు మీతో షేర్ చేసుకోవడం కోసం వచ్చాను. ఇవాళ కింగ్ నాగార్జున గారి పుట్టినరోజు, 66వ పుట్టినరోజు అనుకుంటాను. అండ్ ఆయన కెరీరు గురించి అందరికీ తెలిసిందే. బట్ కొన్ని విషయాలు మాకు అంతర్గతంగా కానీ లేకపోతే ఆంతరంగికంగా కానీ మాకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే మీడియా పర్సన్స్గా మేము క్లోజ్గా మూవ్ అవుతాం కాబట్టి. ఒకరోజు అక్కినేని నాగేశ్వరరావు ఇక్కడ బంజారా హిల్స్ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఒకసారి ఆయన కలవడానికి వెళ్తే ఆయన అప్పుడే నాగార్జున గారు మెట్లు దిగి కారు ఎక్కి అసలు ఎలాంటి ఫాస్ట్గా గేట్ నన్ను ఓపెన్ చేయగానే బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత నాగేశ్వరరావు అలాగా చాలా తీక్షణంగా, ఆయన ఎలా చూస్తారో తెలుసుగా మీకు, ఆయన తీక్షణంగా చూస్తూ నాతో మాట అన్నారు. చూడండి నాగార్జున, రాబోయే రోజుల్లో ఆల్ ఇండియా లెవెల్లో అందరూ మెచ్చుకోదగ్గ ఒక గొప్ప నటుడు అవుతాడు అని అన్నారు నాకు. నిజంగా అంటే నేను జర్నలిస్ట్గా రోజు నా తాలూకా మనోభిప్రాయం ఏంటంటే, మనసులో ఆలోచన, ఆల్ ఇండియా లెవెల్లో ఆయనకి గుర్తింపు వచ్చేసి అంత గొప్ప సినిమాలు ఏం చేసేస్తారు? ఈయన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తారు, హిట్లు అవుతాయి, డబ్బులు వస్తాయి, మళ్ళీ ట్రేడ్ పరంగా ఆయన రెమ్యునరేషన్స్ పెరుగుతాయి, ఎక్కువ సినిమాలు చేస్తారు, ఇలాంటివి ఆలోచనలే ఉంటాయి నిజంగా. కానీ ఆ రోజున నాకు ఆయన ఒక అన్నమయ్య లాంటి సినిమా చేయగలుగుతారు, ఒక రామదాస్ లాంటి సినిమా చేయగలుగుతారు, ఒక షిరిడి సాయి లాంటి సినిమా చేయగలుగుతారని నేను నిజంగా ఊహించలేకపోయాను. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్స్ అవి. అలాంటి సినిమాలు రాఘవేంద్రరావు కల్పిస్తారు, అలాంటి సినిమాలను ఆయన టేకప్ చేస్తారు అనే నిజంగా నాగార్జున గారు చేశారంటే దానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తాలూకా ప్రతిభనండి, లేకపోతే ఆయన తాలూకా దార్శనిక నైపుణ్యం అండి, ఏదైనా అవి కూడా కారణాలు కావడంలో నాగార్జున గారు చేశారు. కానీ బట్ నాగార్జున గారి కెరీర్లో ఆయన చాలా గొప్ప పాత్రలు చేశారు అని చెప్పుకోవడానికి మిగిలిన క్యారెక్టర్స్గా మనం చెప్పాలంటే అన్నమయ్య, రామదాసు అండ్ షిరిడి సాయి గురించి 100% చెప్పాలి. ఎప్పుడో 1961లో వెలుగునీడల సినిమాలో చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా, తర్వాత 67లో రిలీజ్ అయిన సుడిగుండాలు ఆదిత్య సుబ్బారావు అండ్ అక్కినేని నాగేశ్వరరావు దానికి ఇద్దరు నిర్మాతలు. అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. కానీ బట్ 86లో ఆ తర్వాత ఆయన చదువుకోవడానికి వెళ్ళిపోయారు. తర్వాత 86లో ఆయన సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా రావాల్సిన అగత్యం అండ్ అన్నపూర్ణ స్టూడియోకి ఏర్పడిందని ఆ మధ్యన అక్కినేని వెంకట్ గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సినిమాలు తీయాలి, స్టూడియో ఫీడింగ్ కావాలంటే సినిమాలు తీయాలి. అప్పటి వరకు నాగేశ్వరరావుకి చాలా హిట్స్ ఉన్నాయి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద. బట్ టు క్యారీ ది బ్యాట్, ఆ లెగసీని ఎవరు క్యారీ చేస్తారు అనే టైంలో నాగార్జున గారిని ఏ విధంగా సినిమాల్లోకి దించాలి అని చెప్పినప్పుడు నాగేశ్వరరావు హీ గేవ్ ఇస్ నాట్, ఆయన ఒప్పుకున్న తర్వాత చాలా ఏ సినిమా చేయాలంటే విక్టరీ మధుసూదన్ గారు రీమేక్లకి పులి కాబట్టి ఆయన చేత అప్పుడే జాకీ షరాఫ్, మీనాక్షి శాస్త్రి యాక్ట్ చేసిన హీరో సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. దాని రైట్లు కొనుక్కుని తెలుగులో తీసేది, అది 86లో వచ్చింది. ఇది 2025. అంటే ఎంత పెద్ద కెరీరు అన్నది మనం ఆలోచిస్తే ఇందులో ఎన్నో ఎత్తుపల్లాలు ఆయనకి. ఎందుకంటే వెంకట్ గారు చెప్పినట్టుగానే మొదట్లో అంత గొప్ప సినిమాలు రాలేదు ఆయనకి. కానీ బట్ ఆయన విసిగిపోలేదు. బట్ ఆయనకి సెల్యులాయిడ్ సైంటిస్ట్ పేరు కూడా ఉంది. ఎందుకంటే ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు ఎవరు కూడా కెరీర్లోని ఆల్ ఇండియా లెవెల్లో కదా వరల్డ్లోనే చేసి ఉంటారు. గీతాంజలి సినిమా వెంటనే ఒప్పుకున్నారు. గీతాంజలి సినిమా నార్మల్గా ఎవరు అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోరు. ఎందుకంటే చాలా బబ్లింగ్ యూత్లో ఉండి మంచి యాక్షన్, డిషమ్ రొమాన్స్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ గీతాంజలి లాంటి సినిమా చేయడానికి ఎవరు ఒప్పుకోరు. అండ్ గీతాంజలి వాజ్ ఎన్ ఆల్ టైమ్ గ్రేట్ సక్సెస్. ఆయన కెరీర్లోనే ఒక ల్యాండ్ మార్క్గా నిలబడింది. కట్ చేస్తే వెంటనే శివ సినిమాని అందరూ దండం పెట్టేశారు. ఆయన్నేమో కమ్యూనిస్టు, ఇతను ఎవడో కమ్యూనిస్ట్లా ఉన్నాడని రాఘవేంద్రరావు కామెంట్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ గారిని. అసలు ఆయన్ని ఎవరు నమ్మలేదు. దానికి నానా రకాల పురిటి నొప్పులు ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి పడ్డారు. ఏమైనా ఎంతమంది ఎవరేమన్నా కూడా నాగార్జున గారు మాత్రం 100% వర్మ చెప్పింది వెంకట్ గారు అండ్ నాగార్జున గారు బాగా నమ్మారు. అండ్ ఆ సినిమాని చేయడంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ రిలీజ్కి వస్తుంది. అది హిందీలో కూడా చేశారు. రామ్ గోపాల్ వర్మ అనే ఒక దర్శకుడు ఎంత గొప్ప దర్శకుడు, సినిమా తాలూకా స్పేట్ ఆఫ్ ఈవెంట్స్ని మార్చేసిన సినిమాగా శివని తయారు చేసి నాగార్జున గారిని ఒక ప్రత్యేకమైన యాంగిల్లో చూపించి నాగార్జున గారి కెరీర్లోని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుంటే అసలు ఆ శివ ఇంటి పేరే అక్కినేని శివ అనమాట. అది అలాంటి ఒక లెగసీని రామ్ గోపాల్ వర్మ అని అందిస్తే అలాంటి రామ్ గోపాల్ వర్మని స్పాట్ చేసింది నాగార్జున గారని చెప్పాలి. లేకపోతే ఎంతమంది వద్దున్నప్పుడు భయపడతారు కదా. ఏ మంచి నేను చేయకపోయినా నాకు నాగార్జున అనే మంచోడు దొరికాడు నా లైఫ్లో. కానీ అంతకుముందు వచ్చిన సినిమాలు ఏం పీకర్లే ఎవరైనా, ఇప్పుడు ఇతను ఏదో చేస్తానంటున్నాడు కదా, లెట్ అస్ డూ ఇట్ అనే ఒక యాంగిల్లో నాగార్జున గారు ఒప్పుకొని చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆయన చేసిన సినిమాలన్నీ కూడా దానిలో ఆయనకి బోల్డ్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, బోల్డ్ ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి. మంచి మాస్ సినిమాలు, హలో బ్రదర్ లాంటి మాస్ సినిమాలు, అల్లరల్ లాంటి సినిమాలు, మోస్ట్ ఎక్స్పెరిమెంటల్. మీరు అంటే మనం కొన్ని క్యారెక్టర్లు చేయడానికి కొంతమంది హీరోలు ఒప్పుకోరు. 16 ఏళ్ళ వయసులో చంద్రమోహన్ గారు చేసిన క్యారెక్టర్ని మొట్టమొదటి శోభన్ బాబు గారిని అడిగితే ఆ కైండ్ ఆఫ్ డీగ్లామర్డ్ క్యారెక్టర్ చేయడానికి శోభన్ బాబు గారు ముందుకు రాలా. కానీ ఆదిశంకరాచార్య సినిమా భార్గవ్ గారు చేసినప్పుడు అందులో చండాలుడు క్యారెక్టరు ఆయన చేయడానికి ఒప్పుకున్నారంటే, చండాలుడు అంటే ఈరోజు మనం నిమ్మన జాతి అని, తర్వాత లోవర్ క్యాస్టు ఇలాగా, అంటే విచ్ వాజ్ కంప్లీట్లీ అంటే లుక్ డౌన్ అపాన్, అలాంటి వాళ్ళని చాలా తక్కువగా. ఈ రోజుల్లో అది లేదనుకోండి ఆ పరిస్థితి. అది అందరూ ఈక్వల్, సర్వమాన సౌభ్రాతృత్వం వచ్చేసింది సమాజంలో. కాబట్టి ఇప్పుడు లెక్క కాదు. బట్ ఆ రోజుల్లో ఎప్పుడో 2nd సెంచరీవో ఎప్పుడో ఆదిశంకరాచార్యుల వారి చరిత్ర దానిలో చండాలుడి క్యారెక్టర్ చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. రాజన్ సినిమాలో సుద్దాల హనుమంత్ క్యారెక్టర్ చేశారు. ఎన్నో క్యారెక్టర్లు ఇప్పుడు మనం తీసుకున్నప్పటికీ కూడా మొన్న కుబేరులో ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారు? ఆయన కాబట్టి ఒప్పుకుని, ఎందుకంటే శాఖరకమ్మల తాలూకా ఆ ఇమోషనల్ డ్రైవ్ని నమ్మి ఆయన క్యారెక్టర్ చేశారు. ఈ రోజున కుబేర సినిమాకి అంత మైలేజ్ వచ్చిందంటే ఓకే, ధనుష్ బాగా చేస్తే చెయ్యొచ్చు, దానిలో మనమేమి ఈజ్ అన్ యంగ్ హీరో, వీ నీడ్ నాట్ డిస్ప్యూట్ విత్ దట్. కానీ నాగార్జున గారు లేకపోతే మాత్రం ఆ సినిమాకి అంత మైలేజ్ 100% వచ్చిండేది కాదు. కుబేర్ ఒక్కటే కాదు, మొన్న కూలీలో కూడా ఆయన ఎవరు చేయగలరు? అక్కినేని చరిత్రలో నాగేశ్వరరావు రోజున కూడా నెగిటివ్ షేడ్ క్యారెక్టర్లు ఎప్పుడు చేయలేదు ఆయన. ఏదో కామిక్ రోలు, లైట్ హార్టెడ్ రోల్స్ చేయడం ఆయనకు అలవాటు, ఆయన క్యారెక్టరైజేషన్లో ఉండేది. కానీ నెగిటివ్ రోల్ ఎప్పుడు ఆయన చేయలే. ది వన్ అండ్ ఓన్లీ హీరో ఆ నెగిటివ్ క్యారెక్టర్ని, అంటే హీరోల్లోనే మనం చెప్పుకోవాలంటే ఒక టాప్ ర్యాంక్ వచ్చిన హీరోల గురించి నేను మాట్లాడుతున్నాను. రెగ్యులర్ హీరోస్ నెగిటివ్ క్యారెక్టర్లు చేయడానికి ఒప్పుకోరు. కానీ నాగార్జున గారు ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని ఆయనకు పేరు ఉండబట్టి ఆ క్యారెక్టర్ చేశారు. అండ్ రజనీకాంత్ లుక్ వెరీ రెగ్యులర్. రజనీకాంత్ని కొత్త క్యారెక్టర్ ఏదో రోబోలెట్ క్యారెక్టర్ ఏం క్రియేట్ చేయలేదు డైరెక్టరు. కానీ ఇందులో ఆ డైరెక్టర్ ఎక్కడ సేవ్ అయ్యాడంటే, నాగార్జున గారు లాంటి ఒక హీరోతో ఒక మంచి రొమాంటిక్ ఇమేజ్, ఫ్యామిలీ ఇమేజ్, అండ్ మన్మధుడు అని అనిపించుకున్న సినిమా మన్మధుడు, వాళ్ళు మన్మధుడు అని టైటిల్ పెట్టినప్పుడు కూడా ఆయన ఇమేజ్, ఆయనకు ఉండే ఆ రొమాంటిక్ ఇమేజ్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఆ రోజున విజయభాస్కర్ గారు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ వాళ్ళు మన్మధుడు అనే టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. దట్ వాజ్ హైలీ అప్లాడెడ్ అండ్ వైడ్లీ రిసీవ్డ్. మంచి పెద్ద హిట్ మన్మధుడు సినిమా. అలాంటి ఒక హీరో వచ్చి విలన్ క్యారెక్టర్ చేయడం, చచ్చిపోవడం, ఇవన్నీ కుబేర్లో ఓకే, ఒక గిల్టీతో టర్న్ అయిన క్యారెక్టరు సాక్రిఫైజింగ్ సిచ్యువేషన్లో చచ్చిపోతారు. ఇలాంటి క్యారెక్టర్లు చేయడానికి ఏ హీరోలు ఏ లాంగ్వేజ్లోని కూడా ఒప్పుకోరు. షోలే సినిమాలో ఎంతమంది రిజెక్ట్ చేశారు ఆ క్యారెక్టర్ని చేయమంటే? చేయలేకపోయారు. ఇలాంటి ఒక ల్యాండ్ మార్క్స్ని నాగార్జున గారు మాత్రమే చూడగలిగే ఒక స్పెషల్ సైట్ ఏదో ఆయనకు ఉన్నది. అండ్ నాగేశ్వరరావు ఆ రోజు నాతో అన్న మాటలు 100% ఈ రోజు నిజమయ్యాయని నాకు అనిపిస్తుంటుంది అనమాట.
ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం ఆయన నాతో అన్నమాట నేను మీతో ఇప్పుడు పంచుకుంటున్నా. మా అన్నమయ్య దగ్గర నుంచి అన్ని క్యారెక్టర్లు మనం కనుక తీసుకుంటే క్యారెక్టర్లుగా చెప్పుకోవాలంటే నాగార్జున గారు చాలా మంచి క్యారెక్టర్లు చేశారు అండ్ ఎన్నో మంచి క్యారెక్టర్లు చేశారు. ఒక మంచి క్యారెక్టర్ కాదు, అసలు అన్నమయ్య సినిమాని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలమా నాగార్జున గారు చేయగలరని. అండ్ బట్ హీ కన్విన్స్డ్ ది ఆడియన్స్, అంత అద్భుతంగా చేశారు. అండ్ మంచి నేషనల్ అవార్డ్స్, నంది అవార్డ్స్ అన్నీ. అండ్ కృష్ణవంశీ కూడా గులాబీ సినిమాతో ఆయనకి డైరెక్టర్గా పేరు వచ్చిన ఒక సెలబ్రేటెడ్ డైరెక్టర్గా ఒక స్లాట్ వచ్చింది మాత్రం 100% నిన్నే పెళ్ళాడతా సినిమాకే వచ్చింది. నిన్నే పెళ్ళాడతా సినిమాకి కూడా కృష్ణవంశీ నమ్మి ఆ సినిమాని గులాబీలో ఒక సాంగ్ చూసి ఆయన కన్విన్స్ అయ్యారని చెప్పి నాగార్జున గారు నాకు చెప్పారు. అండ్ వెరీ బై నేచర్ నాగార్జున గారు చాలా సాఫ్ట్ అండ్ వెరీ కూల్ పర్సన్ అనమాట. ఏదో ఆకాశం విరిగిపడ్డా ఆయన చలించే వ్యక్తిత్వం కాదు, అంత వేరే తీవ్రంగా ప్రతిస్పందించే మనిషి కాదు ఆయన. ఎప్పుడు ఒక టైంలోని ఒక ఏడాది పుట్టినరోజుకి, ఇప్పుడు పుట్టినరోజు వచ్చింది కాబట్టి ఆ సందర్భం చెప్తున్నావు. పుట్టినరోజుకి నేను ఇంటర్వ్యూ కోసం వెళ్తే అప్పుడు నేను జ్యోతిచిత్రలో ఉన్నాను. సినిమాలన్నీ పోయాయి నాగేంద్ర, ఏమి ఇవ్వాలి ఇప్పుడు ఇంటర్వ్యూలు అంటే అలాగే ఉందండి. మీరు మీ ఎక్స్పెరిమెంట్స్ చెప్పండి, ఎందుకు పోయాయో చెప్పండి, మీరు ఎందుకు మిస్కాలిక్యులేషన్ అయ్యారో చెప్పండి, అండ్ మీరు అవన్నీ కవర్ చేసుకుని మళ్ళీ వచ్చి నేను మంచి సక్సెస్లు ఇస్తానని చెప్తే మీ అభిమానులు బాగా హుషారుగా ఉంటారు కదా అని అంటే ఆయనకు ఆ లాజిక్ నచ్చి సరే 100% చేస్తాను ఆయన ఇంటర్వ్యూ అని చెప్పారు. నాకు ఆ ఏడాది ఇంటర్వ్యూ నేను చేయడం జరిగింది. అండ్ అంటే నేను ఇందాక కూల్ టెంపర్డ్ పర్సన్ అని ఎందుకన్నానంటే మొన్న ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టడాలు, విరుచుకు పడడాలు, రేవంత్ రెడ్డి గారి మీద ఎక్కి తొక్కడాలు అలాంటివి ఏం చేయలేదు. ఆయన ఏదో ఒక ట్వీట్ చేసి వదిలేశారు. వెంకట్ గారు అన్నారు కానీ నాగార్జున కనుక దిగి ఉంటే వేరే లెక్కలో ఉండేది అని చెప్పి. బట్ నాగార్జున గారు వాజ్ నెవర్ రెడీ ఫర్ దట్. అంతా అన్నపూర్ణ స్టూడియోస్ని చాలా కూల్గా ఉంచి తన పని తను చేసుకుంటూ, ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు లెక్కలు చెప్పలేదు, కానీ అన్నిట్లోని చాలా జాగ్రత్త పరుడు అండ్ జాగ్రత్తగా ముందుకు అడిగేస్తారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆయన నాగార్జున గారిలో బాగా నచ్చే విషయం చెప్తున్నా. ఏదో సుపుత్ర కొంపపేకర అని సామెతలాగా ఎంతమందో కొడుకులు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంస్థలు కూలబడిపోయి, కృంగిపోయి, కృషించిపోయి, మాయం అయిపోయి కొడుకుల వల్ల. అలాంటి కొడుకు కాకుండా నాగేశ్వరరావు అంత కష్టపడి ఆయన ఎంత అంటే కాకి పుల్లల్ని తీసుకొచ్చి ఎలాగైతే గూడు కడుతుందో అలాగా కట్టి ఆయన నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ని అంత డెవలప్ చేసి దాన్ని ఒక అంటే ఎవరూ లేనప్పుడు ఇక్కడికి వచ్చి ఒక స్టూడియోని కట్టి అంత కష్టపడి కెరీర్లో ఆయన నిలబడ్డందుకు ఆయన అంత ఘనతని సాధించినందుకు ఆస్తులు పక్కన పెట్టండి, ఆ అవార్డులు కానీ ఆయన కెరీర్ కానీ. అక్కడే నాగేశ్వరరావు అంటే ఏంటి, ఈజ్ ఏ యూనివర్సిటీ బై హిమ్సెల్ఫ్. అలాంటి ఒక ఆవరణంలో పుట్టి పెరిగిన కొడుకు ఆయన తాలూకు గౌరవ మర్యాదలను ఏమాత్రం తగ్గించకుండా తను కూడా రకరకాల క్యారెక్టర్లు చేస్తూ ముందుకెళ్తున్న నాగార్జున గారిని మనం 100% అందరం అంటే సొసైటీలో కొన్ని ఆదర్శాలు ఉంటాయి, అలాంటి వాళ్ళు ఆదర్శంగా నిలబడగలుగుతారు. ఎంతమందికో ఇన్స్పిరేషన్గా నిలబడతారు. స్టూడియోని బాగా చూసుకుంటున్నారు, టీవీలోకి వెళ్ళారు, ఇంకేదో వ్యాపారంలోకి వెళ్ళారు, ఇంకేదో వ్యాపారంలోకి వెళ్ళారు. అన్నిట్లో కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎత్తుపల్లలు గ్యారెంటీగా ఉంటాయి, ఆటపోట్లు. వాటన్నిటిని తట్టుకుని ఆయన కూల్గా ఉంటారు ఎప్పుడు కూడా. ఎప్పుడు నేను ఆయన ఎమోషనల్గా కానీ లేదా కోపంగా కానీ నా 40 ఏళ్ళలో నేను ఎప్పుడు నాగార్జున గారిని చూడలేదు. అంత సాఫ్ట్ మైండ్ సెట్ ఉన్న నాగార్జున గారు. కాకపోతే ఒక్కటే నా కోరిక ఏంటంటే ఆయన అన్ని క్యారెక్టర్లు చేశారు కానీ నాగేశ్వరరావు మాత్రమే చేశారు, ఇంకో హీరో ఎప్పుడు చేయలేదు. ఓల్డ్ క్యారెక్టర్స్, ఓల్డ్ ఫిల్మ్స్లో కూడా బాటసారిలో క్యారెక్టర్ నాగేశ్వరరావు చాలా అద్భుతమైన క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ మళ్ళీ ఇంకో హీరో చేయలేదు, ఏ లాంగ్వేజ్ చేయలేదు. అలాంటి క్యారెక్టర్ని కూడా నాగార్జున గారు చెయ్యాలి, చేసి ఆయన మెప్పించగలరు. ఎందుకంటే ఆయన కూల్ టెంపర్కి, ఆయన తాలూకా అంటే ఎక్కువ మాట్లాడే తత్వం లేని ఆయనకి ఆ బాటసారి క్యారెక్టర్ చాలా బాగా నప్పుతుందని నేను నమ్ముతున్నాను. అలాంటి క్యారెక్టర్ కూడా చేసి చరిత్రలో ఒక మంచి ప్లేస్ని ఆయన సంపాదించుకోవాలని ఇప్పటికే ఈ క్రియేటెడ్ ఈజ్ ఓన్ నిచ్ ఇన్ ది అనల్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ హిస్టరీ. ఇంకా అలాంటి ఆ క్యారెక్టర్ కూడా చేస్తే నాగార్జున గారి కెరీర్ మంచి ఫుల్ఫిల్మెంట్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది ఇప్పుడు 100th పిక్చర్ జరగబోతోంది. అందులో కూడా మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టర్, ఏదో మాఫియా బ్యాక్గ్రౌండ్లో కథ జరుగుతున్నది కాబట్టి మళ్ళీ అలాంటి క్యారెక్టర్తో ఆయన ముందుకు రావడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే కుబేరా అండ్ మన
కూలీ సినిమాల తర్వాత 100% అది కొత్తగా ఉంటుంది, దానిలో తిరిగే లేదు. ఆయన చేసే సినిమాలన్నీ ఎప్పుడు బాగుంటాయి. అండ్ ఈ మెయింటైన్స్ ఎ వెరీ గుడ్ హెల్త్. అన్నాళ్ళు ఏంటంటే ఆయన ఆయిల్ మానేసి ఒక్క ఒబ్బట్టు తింటే 4 గంటలు జిమ్లో వెళ్ళి కూర్చునే అంటే ఫిట్నెస్ ఫ్రీక్ అంటామే. అందుకే ఇప్పటికీ కూడా ఆయన మంచి లెక్కలో ఉంటారు నాగార్జున గారు. ఏ డ్రెస్ వేసుకున్నా బాగుంటుంది, ఎలా డ్రెస్ వేసుకున్నా బాగుంటుంది, ఏ మూమెంట్లోనైనా హ్యాపీగా కనిపిస్తారు మనకి ఆయన. సో ఈ విషయం ఆల్ ది వెరీ బెస్ట్. మా హిట్ టీవీ తరఫున, మా సిబ్బంది, మా యాజమాన్యం తరఫున నేను నాగార్జున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.